కనీసము ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌ల గడపల హ్మ్. పసుపు పసుపు రాయట్లేదు, రాట్లేదు. కల్లాపి చల్లట్లేదు. పేడ ఆవు పేడ కల్లాపు తీసుకొచ్చి చల్లడానికి ఆవులను అవును. క్రమక్రమేణా హరింపజేశారు. అవును. ఇందులో సీనన్న గారిని గొప్పగా మనము ఒప్పుకోవచ్చు. 100 అవును. ఆవులను సాదుతున్నారు. అవునండి. 100 ఆవులను అవును. సాదాలంటే మామూలు విషయం కాదు. వాటికి పోషకాలు హ్మ్. అక్కడ ఉన్నటువంటి వారికి అవి ఎంప్లాయీస్‌కి రకరకాల జీతాలు ఇవ్వడము, ఎక్కడెక్కడి నుంచో వాటికి వచ్చినవన్నీ ఉన్నాయి. భోజనము, అవును. గడ్డి 100 ఆవులను పెంచాలంటే మామూలు విషయమేం కాదు ఈ రోజులలో. ఒక్క అవును. ఆవును పెంచనీ కోసమే అవును. ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ భారానికొస్తే ఒక ఇద్దరు పిల్లలు గాని ఆ సంసారపు భారం మోయలేక కూడా కొందరున్నారు ఈ రోజులలో. అవునండి. మరి అలాంటి సిచ్యువేషన్‌ల అన్నగారు వాటిని పెంచి పోషించడం వారికి ప్రత్యేక నమస్కారాలు. మా తరపు నుంచి కూడా అండి. నిజంగా. ఇప్పుడున్న అవును. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల హ్మ్. దాదాపుగా ప్రతి ఒక్క విత్తనము హ్మ్. ఉపయోగపడే విత్తనము హ్మ్. ఇప్పటికి కూడా ఇవ్వనీకి సిద్ధంగా ఉన్నాను నేను. హ్మ్. ఇప్పటి వరకు నా దగ్గర 100 రకములకు పైనే హ్మ్. 100 నుంచి 200 మధ్యలో విత్తనాల రకాలు ఉన్నాయి నా దగ్గర. హ్మ్. వాటిని అందరికి ఇస్తున్నాను. హ్మ్. రేర్ ప్లాంట్స్ హ్మ్. అది అంతరించిపోతున్న దశలు ఉన్నాయి కొన్ని. ఓకే అండి. ఓకే. వాటిని కూడా తీసుకొచ్చి అవకాశం ఇస్తే ప్రభుత్వం ఇట్లా అవకాశం ఇస్తే హ్మ్. హ్మ్. ప్రతి గ్రామంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. హ్మ్.